భారతదేశం మరొక యుద్ధానికి సిద్ధమైందా? భారతదేశం పీఓకేని ఆక్రమించుకోబోతుందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చనైతే నడుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్‌కు ముందు ఏ విధమైన పరిస్థితులు, యుద్ధ వాతావరణం భారతదేశంలో కనిపించిందో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించడం, అదేవిధంగా అన్ని రకాలుగా భారతదేశంలో పరిస్థితులు ఆ విధమైన వాతావరణానికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా మరొక వైపు మన ఆర్మీ చీఫ్ పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఆయన స్పష్టంగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఆ పూరి జగన్నాథ్ ఆలయానికి రావడం ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి రావడం జరిగింది. దేవుని యొక్క ఆశీస్సులు మన ఆర్మీ మీద, అదేవిధంగా ఆర్మీ సైనికుల మీద, వాళ్ళ కుటుంబాల మీద కూడా ఉండాలని చెప్పేసి రానున్న రోజులలో జరగబోయే పరిణామాలకి ఆర్మీకి మరింత బలం చేకూరాలి. ఆ యొక్క జగన్నాథుడి ఆశీస్సులు భారత ఆర్మీ మీద, భారత ప్రజల మీద ఉండాలని చెప్పి ఆయన కోరుకునే విధానం ఏదైతే ఉందో, మరొకసారి ఒక పెద్ద ప్రణాళికతోటి భారత్ అడుగు పెట్టబోతున్నట్టుగా స్పష్టంగానైతే కనబడుతుంది. మరొక వైపు రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రులతోటి సమావేశమయ్యి ఆ కేంద్ర మంత్రుల సమావేశంలో కూడా భారత్ ఇలాంటి చర్య చేపట్టినా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేంద్ర మంత్రులకు ఆయన తెలపడం అయితే జరిగినట్టుగా సమాచారం వస్తుంది. మరొక వైపు అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ముగ్గురు కూడా రానున్న రోజుల్లో జరగబోయే కార్యక్రమాల గురించి, అదేవిధంగా భారత్ చేపట్టబోయే కార్యక్రమాల గురించి, భారత్ ఏ విధంగా నిలబడాలి అనే దాని మించి చర్చించినట్టుగా అయితే స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు భారతదేశంలో తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా పాకిస్తాన్ లాంటి దేశాలు భారతదేశంలో ఏదైనా కుట్ర పన్నాయా? ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకరమైన యుద్ధం నడుస్తుంటే భారత్ మన అందరికీ తెలుసు ఇరాన్ ద్వారా కూడా హార్ముజ్ జలసంధి ద్వారా భారత్కి కావాల్సిన క్రూడ్ ఆయిల్ని, గ్యాస్ని తెచ్చుకుంటుంది. మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎలాంటి సందర్భంలోనైనా ఈ యొక్క యుద్ధం ఎటువైపు టర్న్ తీసో మనకు చెప్పలేము. మరొక వైపు పాకిస్తాన్ నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? భారతదేశం మీద ఎలాంటి కుట్రలు చేయడానికి ఏమైనా సిద్ధమైందా ఎన్నికలు జరుగుతున్న వేళ? లేదంటే ఒకవైపు యుద్ధం, మరొక వైపు భారత్ పీఓకేని ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలుసు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తుంది, మరొక వైపు బలూచిస్తాన్ అనేది సపరేట్ దేశం కావాలని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ మీద పోరాడుతున్నారు. మరొక వైపు ఆ దేశం దివాలా తీసింది, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా మన హార్ముజ్ ద్వారా వస్తున్నటువంటి వాళ్ళ యొక్క నౌకను కూడా ఇరాన్ అయితే పేల్చివేసింది. మన అందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్ ఎంత దీనస్థితిలో ఉందో. ఇలాంటి సందర్భంలోనే పీఓకేని భారత్ ఆక్రమించుకోవడానికి సరైన సమయం అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతున్నారు. మరి ఆ దిశగానే భారత్ అడుగులు వేస్తుందా? అసలు భారత్ ఏం చేయబోతుంది? ఆపరేషన్ సింధూర్కి ముందే చెప్పింది, ఆపరేషన్ సింధూర్ టెర్రరిజం మీద ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ముగింపు కాదు. ఆపరేషన్ సింధూర్ 2.0 మరి ఏమైనా అమలు చేయబోతున్నారా అనేది కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చర్చనైతే నడుస్తుంది. మన అందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ ఎలాంటి తెగ చూపి పాకిస్తాన్కి దెబ్బ కొట్టిందో మన అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ప్రతి భారతీయుడు అయితే ఒక సైనికునిలాగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేనైతే ప్రతి భారతీయుడు ఎలాంటి సందర్భమైనా సరే మన భారతదేశానికి, మన ఆర్మీకి అన్ని వేళలా మనకి ఎలాంటి సహాయం అవుతుందో అలాంటి సహాయానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రతి భారతీయుడు భారత ప్రభుత్వం ఇచ్చే పిలుపుని స్వీకరించి ప్రతి భారతీయుడు అయితే ఒక సైనికునిలాగా యుద్ధానికైనా సిద్ధమయ్యే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకున్నా. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.